10వ తారీఖున సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు రాబోతా ఉన్నారు. ఇది దాదాపు 1,00,000 మందితో సభ చేయాలని గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిర్ణయించినారు. కానీ విరి ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా స్పందన బాగున్నది. మా సారు వస్తున్నాడు, మేము వస్తామని చెప్పి కూళ్ళు తాళాలు వేసుకొని వచ్చే పరిస్థితి ఇలా కనబడుతున్నది. ఈ సభ రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికకు రాష్ట్రానికి ఆదర్శంగా ఈ సిద్దిపేట సభ జరగబోతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. మీటింగ్ పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని జనం సిద్దిపేటనే వస్తారు. ఓట్లు పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని ఓట్లు కూడా సిద్దిపేటనే తీస్తారు. అదంతా దేశంలో ఉన్న నాయకులకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలుసు. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు నిజంగా కూడా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. దాదాపు సిద్దిపేటలో జనం పట్టణంత జనం వచ్చే పరిస్థితి ఉన్నది. దాదాపు 60-70 వేలతో వస్తామని సభ ఏర్పాటు చేద్దామంటే మేమెందుకు రావద్దు అని చెప్పి కూల్ర ఉన్న జనమంతా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా వస్తాం. మేము మా సార్ను చూడాలి, మా సార్కు ఈ టైంలోనే మేము అండగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఉద్యమంలో ఉన్నప్పుడైనా ఎంబడి ఉన్నాం, ప్రభుత్వం లేకపోయినా మా సార్ను మేము కాపాడుకుంటామని చెప్పి కూల్ర ఒకటవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ప్రతిపక్షాలకు ధీటుగా ఆ 10వ తారీఖు నాడు గౌరవ కేసీఆర్ గారి సభ ఉంటుంది. దయచేసి ఈ సభను ఇక్కడున్న సిద్దిపేట నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 10వ తారీఖు రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ నేత 10వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. సభ ఏర్పాట్లను గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారు, అసురా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూడడం జరిగింది. ఈ సభ ఏర్పాట్లు సుమారు 1,00,000 మందితోటి ఈ సభను చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ 1,00,000 మందిని కూడా సిద్దిపేట నియోజకవర్గం అగ్రభాగం